హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను శ్రావణ మాసం స్పెషల్గా ప్రసాదం పులిహోర పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ పేస్ట్ చేసుకున్నారనుకోండి 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే గుళ్ళో పెట్టే ప్రసాదం మీరు 3 నిమిషాల్లోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే. పూజల టైంలో చాలా హడావిడిగా ఉంటాం కదండి, ఇలా పేస్ట్ చేసేసుకుంటే నిమిషాల్లో మనం పులిహోర చేసేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని 2 కప్పులతో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఏ కప్తో మీరు వాటర్ తీసుకున్నారో అదే కప్తో 1 కప్పు చింతపండు వేసుకోవాలి. ఇదేనండి మెజర్మెంట్. ఏదైనా కప్పు మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ పేస్ట్ 3 kg రైస్కి యూజ్ అవుతుందండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ చింతపండు మెత్తబడాలన్నమాట, అంతే. చూడండి, ఈ చింతపండు చక్కగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్ట్రెయినర్ తీసుకోవాలండి. కింద ఒక గిన్నె పెట్టుకొని ఇదంతా వేసేసుకోవాలన్నమాట ఈ స్ట్రెయినర్లోని. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో చేసుకోండి. చల్లగైన తర్వాత చెయ్యి యూజ్ చేసుకొని గుజ్జరంతా తీసుకోవాలండి. మీరు కావాలంటే ఒక 1/2 కప్ అంత వాటర్ వేసుకుని కూడా గట్టిగా మీరు ఇలా ప్రెస్ చేస్తే గుజ్జరు వచ్చేస్తుంది అనమాట. చూడండి, చింతపండు గుజ్జరంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని 1 tablespoon మిరియాలు వేసుకోవాలి. ఫ్లేమ్ని లో చేసుకొని ఉంచుకోండి. తర్వాత ఒక 3 tablespoons వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాతే మీరు 1 tablespoon మెంతులు వేసుకోవాలి. ముందే వేసుకోకండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి కదా. లాస్ట్లో మీరు నువ్వులు వేసుకోవాలి. ఒక 2 tablespoons వరకు వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చిటపట్లాడాలన్నమాట, అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 teaspoon ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, అంతే. ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఎండుమిరపకాయలన్నీ తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ చల్లగైపోయాయి కదండి, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. చేశాక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పొడి కూడా ఒక 2 tablespoons వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నారనుకోండి ఎండుమిరపకాయలు చక్కగా నలుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల పౌడర్ కూడా ఈ పొడిలో కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. ఇలా రెడ్ కలర్లో వచ్చేయాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలోని 1 కప్పుతో ఆయిల్ తీసుకోవాలి. మీరు పల్లి ఆయిల్ అయినా పప్పు ఆయిల్ అయినా యూజ్ చేస్తే పులిహోర చాలా బాగుంటుందండి నార్మల్ ఆయిల్ కన్నా. సో ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక 1 tablespoon ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2 tablespoons మినప్పప్పు, 1/2 కప్ అంతా శనగపప్పు వేసుకొని ఈ పప్పులు లైట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వేసుకున్నానండి. పల్లీలు కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పల్లీలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మీరు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా నేను ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు 1 కప్పుతో వేసుకోండి. ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి పులిహోర. తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక 2 tablespoons వరకు వేసుకోవాలి. అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది పులిహోరకి. తర్వాత ఒక 1 teaspoon ఇంగువ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో, అంతే అనమాట. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే పోపులు మెత్తబడుకుంటూ ఉంటాయండి, కరకరలాడతాయి అనమాట. అందుకే ఇలా తీసేసుకోవాలి. లాస్ట్లో కలుపుకుంటాం. ఇప్పుడు అదే ఆయిల్లోని ఈ చింతపండు గుజ్జరంతా వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లో చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలండి. అలాగే ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ అంతా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఆయిల్ కరెక్ట్ వేసుకుంటేనే ఇది నిలవ ఉంటుందండి. చూడండి, ఇలా ఆయిల్ ఊరుతుంది కదా. ఒక 10 నిమిషాలు చక్కగా ఉడికించేసుకున్నాము. ఇప్పుడు ఒక 4 tablespoons బెల్లము మనం పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పొడంతా వేసుకొని ఇంకొక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి. ఒక 4 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపు అంతా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలండి.
చల్లగైన తర్వాతే మీరు స్టోర్ చేసుకోవాలండి. లేదనుకోండి ఆ వేడి వల్ల చెమ్మ అనేది ఫామ్ అయిపోయి పాడైపోద్ది అనమాట. అందుకే చెప్తున్నాను. నేను ఇలాగా గాజు గిన్నెలో వేసుకున్నానండి. ఇలా వేసుకున్నారనుకోండి 6 నెలల వరకు స్టోర్ ఉంటుందన్నమాట. పూర్తిగా చల్లగైన తర్వాతనే వేసుకోవాలి. ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పులిహోర ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. సపోజ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, కొంచెం పేస్ట్ తీసుకొని వేడి చేసుకొని ఇలా అన్నంలో కలుపుకోవాలన్నమాట. అంతే, మీకు ఎంత కావాలో అంత కలిపేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట. అంటే పేస్ట్ పైన ఆయిల్ తేలాలన్నమాట, అప్పుడే స్టోర్ ఉంటుందండి. సపోజ్ అలా లేదనుకోండి, ఆయిల్ కొంచెం వేడి చేసుకొని దానిపైన వేసేసుకోండి, అంతే అనమాట. ఆయిల్ తక్కువ ఉందనుకోండి నిల్వ ఉండదు. అంతేనండి, రెడీ అయిపోయింది గుళ్ళే పెట్టే ప్రసాదం పేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.